ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్, జై హింద్. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఇంటికి మాట్లాడుతున్నప్పుడు నా వైఫ్ చిన్న సజెషన్ ఇచ్చింది మన ఛానల్ గురించే. అసలు ఈ ఛానల్ పెట్టడానికి నా బేస్ అంటే నాకు ఈ ఐడియా ఇచ్చింది కూడా ఆమెనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇప్పుడు కాదు, కరోనాకి ముందు టైంలో అంటే 2018లో ఇట్లాంటి అప్పుడు మేము కేరళలో పోస్టెడ్ ఉండే, అప్పుడే ఇట్లా ఛానల్ పెడదాము అది ఇది అని చెప్పి చెప్పింది. అంటే ఇట్లాంటిది పెట్టుమని. కానీ ఇప్పుడు మనకు అది టైం కలిసి వచ్చిందని ఛానల్ అయితే పెట్టిన. అంటే ఆల్రెడీ కొన్ని ఛానల్స్ పెట్టినాము, మా పిల్లల ఛానల్ అది ఇది నీది కూడా ఒకటి ఓపెన్ చేయమని చెప్తే నేను రీసెంట్గా అయితే ఓపెన్ చేసిన. ఫస్ట్ వ్లాగ్స్ అనే కాన్సెప్ట్ తోటి ఓపెన్ చేసిన. ఇక మన తమ్ముళ్ళు అందరూ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న డౌట్లు అడిగితే వాటిని అయితే నాకు తెలిసిన విధంగా సాల్వ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఇంటికి మాట్లాడుతున్నప్పుడు నా భార్య ఏమందంటే, ఒకటి ఇట్లా చేయి బావా, ఇది కథ, నువ్వు ఒక ఆఫర్ చేయి, పిల్లలకు ఉత్సాహం కూడా ఉంటుంది వాళ్ళ కోసము. నువ్వు ఇది ఏదైతే కంటెంట్ ఉందో దాని మీదనే పిల్లలకి ఏదన్నా, అంటే ఇప్పుడు నీ సబ్స్క్రైబర్లు ఎవరైనా కానీ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత దాంట్లోంచి ఒక 10 మెంబర్స్ని డ్రా తీసి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలంటే ఏం గిఫ్ట్ అయితే బాగుంటుంది, ఏ గిఫ్ట్ అయితే బాగుంటుంది అనే దాని గురించి ఆలోచించిన. గిఫ్ట్ అని అంటే ఏం గిఫ్ట్ బాగుంటుంది అంటే మన కంటెంట్ రిలేటెడ్గా గిఫ్ట్ అయితేనే బాగుంటుంది. కంటెంట్ రిలేటెడ్గా ఏం గిఫ్ట్ ఉంది అని అంటే, మనకు కంటెంట్ రిలేటెడ్గా ఏం గిఫ్ట్ ఉంటుంది అని చెప్పి మేము అనుకుంటే, ఆమె అన్నది నేను కూడా అన్నా. అంటే ఫస్ట్ ఆమె అన్నది కదా అంటే ఫోన్ అన్నది, ఫోన్ బాగుండదు అన్న. మళ్ళీ తర్వాత ఆమె షూ చేయి కదా, ఎట్లాగో వీళ్ళందరూ రన్నింగు ఈ ఎగ్జామ్ SSC GD కోసమే వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు కదా, నీ కంటెంట్ కూడా అదే కదా, రన్నింగ్ షూ నువ్వు ఆఫర్ చేయి 10 మెంబర్స్కి అనేది. నేనేమన్నా అంటే రన్నింగ్ షూ కాకుండా పైనుంచి కింది వరకు, అంటే పైన టీషర్టు, కింద ట్రాక్ ప్యాంటు, కింద వచ్చేసి షూ, రన్నింగ్ షూ, ట్రాక్ ప్యాంటు, టీషర్ట్ ఒక 10 మెంబర్స్కి ప్రజెంట్ చేయమని. ఫస్ట్ 10 మెంబర్స్కి అంటే 10 మనం చిట్టీలు వేసేసి లైవ్లోనే తీస్తుంది మీ ముందే. మీరు కామెంట్ రూపంలో ఎవరెవరైతే కామెంట్ పెడుతున్నారో, అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడున్న సబ్స్క్రైబర్లు కూడా ఇంక్లూడ్, ఎప్పుడైతే మనకి 1000 అయిపోయిందో అప్పుడే అక్కడికి క్లోజ్ చేసేస్తాం. నేను ఒకటి నోట్స్ ఓపెన్ చేస్తా. నేను ఇక నాకు ఆ టైం లేదు, నేను ఇంటికి చెప్పేసిన ఇట్లా నా ఛానల్ మానిటర్ చేస్తారు వాళ్ళు నేమ్స్ రాస్తారు. ఆ నేమ్స్ రాసి అట్లా కామెంట్ బాక్స్లో మీరు మీ నేము, ఫోన్ నెంబర్ రాయండి. దాంతో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద ఎవరైతే ఇంతకు ముందున్న సబ్స్క్రైబర్లు, కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్లు కూడా వాళ్ళ పేరు రాసేసి ఫోన్ నెంబర్ రాయండి. నేను దాన్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తా. ఎప్పుడైతే 1000 క్రాస్ అవుతుందో, 1000th మెంబర్ కూడా ఆయన కూడా ఫోన్ నెంబర్ రాస్తాడు. అక్కడికి క్లోజ్ అయింది చెప్పి నేను ఒకటి లైవ్ వీడియో పెట్టి చిట్టీలు తీస్తాను. నేను అంటే ఎట్లయితే మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారో ఆ చిట్టీలు రాసి ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెడతా అన్నట్టు. అప్పుడు మనం ఇది తీసేసి ఇంటి దగ్గర మా పాపతోటి తీపిస్తాను. నేను తీయకుండా లైవ్ అక్కడి నుంచే పెట్టిస్తా. ఓకే, లేకపోతే ఇక్కడ నేను లైవ్ పెట్టేసి ఇక్కడ చిన్న పాపతోటి ఎవరితోటి అని తీపిస్తా. అది తీపిచ్చి ఆ ఫస్ట్ 10 మెంబర్స్కి నేను ఖచ్చితంగా అయితే అది 10 మెంబర్స్ నేము నేను ఆ గ్రూప్లో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ సెండ్ చేస్తారు కదా. మొత్తం నేను అడ్రస్ ఇక్కడ నుంచి ఈ ట్రాక్ ప్యాంటు, టీషర్టు, షూ అనేది అయితే నేను పంపిస్తా తమ్ముడు. అందరు అంటే ఇది అయితే ఇట్లా అయితే ఉత్సాహంగా ఉంటుంది అని చెప్తే దాన్ని నేను సరే మరి దాన్ని ఇంప్లిఫై చేద్దామనే దాంతో ఈ వీడియో చేసిన. మనలు ఫటాఫట్ రెడీ కండి. ఇక సబ్స్క్రైబ్లు కొట్టుకొని కింద కామెంట్ సెక్షన్లో మన ఫోన్ నంబర్స్, నేమ్, ఫుల్ నేము, ఫోన్ నంబర్. ఓకే, జై హింద్.